వర్కర్లతో వెట్టి చాకరీ చేయించడంతో పాటు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ ఆశా వర్కర్స్ యూనియన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆరోపించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఆశా వర్కర్ల 6వ మహాసభలో ఆమె పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతన సవరణ ఉండాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సిఐటియు అనుబంధ సంస్థగా ఆశా వర్కర్ల కోసం శ్రీకాకుళం జిల్లాలో చాలా పోరాటం చేసి ఆశా వర్కర్లు తమ హక్కులు సాధించడానికి ఎంతో సహకరించారని అన్నారు. మన రాష్ట్ర ప్రజలకి గుండెకాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కూడా చేసిన పోరాటాలు మనం కూడా అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో మన ఉదయం 10 గంటలకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ నుంచి పోరాటం చేసి మనం 3 జీవోల్ని ఆమోదం తెచ్చుకున్నాం. సందర్భ భాగంగా దేశవ్యాప్తంగా ఆశాలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది కేంద్ర ప్రభుత్వం గ్రహించి ఇప్పుడు ఏంటంటే ఆశాలు చాలా పెద్ద ఎత్తులో సమ్మెలో పాల్గొన్నారని చెప్పేసి మనకి రూపాయల వేతనం పెంచింది కేంద్ర ప్రభుత్వం అని అడిగారు. అది ఇంతవరకు మనకి అంటే జీవో రాలేదు. మన నాయకులు చెప్తారు దానికోసం వేధింపులకు గురి చేశారు. ఆ విషయం చాలా మందికి ఇంతకుముందు సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. అది పోస్ట్ కోసం అంటే ఏలంపాట వేసారు. ఆ అంగన్వాడీ ఆశా వర్కరు కలెక్టర్ గారికి డిఎంఏ గారు కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోయింది. అక్కడ రచ్చబండ దగ్గర వెళ్ళేసరికి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో సహా సెలవులతో సహా మొత్తం రచ్చబండ పైకి వచ్చేసారు. అలా ఆశా వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్ళు అవుతూ ఉంది. ఈ 20 ఏళ్ళుగా ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించకుండానే వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ని ఏర్పాటు చేసింది. కేవలం 3,500 మీరు బ్రతకండి అనే పద్ధతిలో చెప్తా ఉంది. ఒక పక్కన పెరుగుతున్నటువంటి ధరలు, ప్రభుత్వం ఆశా వర్కర్లతో చేయిస్తున్నటువంటి పనులకి, ఇస్తున్నటువంటి వేతనాలకి ఎలాంటి పొంతన లేకుండా ఉంది. పేద ప్రజలకి ఆరోగ్యం, వైద్యం రెండూ కావాలి అనంటే ఆరోగ్య భద్రతా చట్టం చేయాలి. కేంద్ర బడ్జెట్లో 6% నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించే పని చేయకుండా ఆశా వర్కర్లతోటి మీరు సేవలు చేయండి అనే పద్ధతిలో చెప్తా ఉంది. ఊపిరి ఆడకుండా పని చేపిస్తూ ఉన్నారు. 24 గంటలు చాకరీ చేపిస్తూ ఉన్నారు. సెలవులు ఇచ్చేటటువంటి పని చేయటం లేదు. 1 గంట పర్మిషన్ కావాలన్నా, 1 రోజు పర్మిషన్ కావాలన్నా ఈరోజు అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆశా వర్కర్లు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఏర్పడాల్సి వస్తూ ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆశా వర్కర్లకి కల్పించాలి. వారాంతపు సెలవులు ఇవ్వాలి, నేషనల్ హాలిడేస్ ఇవ్వాలి, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలి, మెడికల్ లీవ్లు ఇవ్వాలి. అలాగే చనిపోయినటువంటి సందర్భంగా వారికి దహన సంస్కార ఖర్చుల కింద ఇవ్వాలి. జనాభా పెరుగుతూ ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఏ జనాభాకైతే పనిచేశారో ఇప్పుడు జనాభాకి అదే ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల నియామకాలు జరగట్లేదు. ఆశా వర్కర్ల నియామకాలు జరగాలి. ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లకి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజ్ ఇచ్చి వారికి ఆ ఏఎన్ఎం పోస్టులు ఇచ్చేలాగా చూడాలి. ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ కాలంలో
ఆశా వర్కర్స్ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి కొన్ని విజయాల్ని సాధించారు. రాబోయే కాలంలో ఆశా వర్కర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం, ప్రధానంగా పర్మనెంట్ కోసం, కనీస వేతనాల కోసం జరిగేటటువంటి పోరాటాల్లో ఆశా వర్కర్లందరూ కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ CITU అనుబంధ సంఘం జిల్లా మహాసభ జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఎలాంటి పోరాటాలు చేయాలి, హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి దాని మీద నిర్ణయాలు జరగబోతూ ఉన్నాయి. CITU అఖిల భారత మహాసభలు కూడా 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ నగరంలో జరగబోతూ ఉన్నాయి. జనవరి 4వ తేదీన జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, ఆశా వర్కర్ల వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచించాలని, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుతా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CITU అనుబంధ సంఘం. మా మహాసభలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. వీటిలో గత కాలానికి సంబంధించినటువంటివి మేము సమీక్ష చేసుకుంటాం. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇన్సూరెన్సు, అలాగే 60 నుంచి 62 ఏళ్ళకి వయోపరిమితి పెంపు, 180 రోజులు మెటర్నిటీ లీవు, గ్రాట్యుటీ సంబంధించినటువంటి జీవోలు విడుదల చేసింది. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మాకు వేతనాలు పెరగలేదు, 6 ఏళ్ళు అవుతా ఉంది వేతనం పెరిగి. 2018లో 3000 ఫిక్స్డ్ వేతనం, 3000 ఫిక్స్డ్ హానరోరియం ప్లస్ ఫిక్స్డ్ పారితోషికాల పేరుతోటి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెల్లించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6000ని 4000 చేసి ఫిక్స్ చేశారు. ఇప్పుడు 6-7 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా వేతనాలు పెరిగి. వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నాం. కనీస వేతనాలు చెల్లించాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశాలకి కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఆ ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి, ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తెరదీయబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం.